హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం పొటాటో స్నాక్స్ అంటే బంగాళదుంప స్నాక్స్ అన్నమాట చేసుకుంటున్నాము. ఇప్పుడు నేను 3 బంగాళదుంపల్ని ఉడికించాక వాటిని తొక్క తీసి ఇలా బౌల్లో వేసుకున్నాను. దీన్ని మనం చక్కగా ఇలా ముద్దలా కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం కొద్దిగా చీజ్ అనేది యాడ్ చేసుకోవాలండి. ఇలా చీజ్ యాడ్ చేసుకోవడం వలన మనకి ఈ స్నాక్కి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చిన్నపిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. చాలా రుచి కూడా అదిరిపోతుంది. అలాగే పెద్దలు కూడా తినవచ్చు. సో ఇలా వేసుకొని దీన్ని బాగా కలుపుకోండి. ఇలా వేసుకున్నాక మనం ఈ ముద్దలో బియ్యం పిండి అనేది కరెక్ట్గా క్వాంటిటీ అయితే నేను చెప్పలేను. ఎంత క్వాంటిటీ పడుతుందో అంత క్వాంటిటీ అనేది పిండి వేసుకుంటూ కలుపుకోవాలి. ఎలా అంటే మనం చపాతీ పిండి ఎలా కలుపుకుంటామో సేమ్ యాస్టీజ్గా అలా వచ్చే వరకు బియ్యం పిండిని వేసుకుంటూ కలుపుకోవాలి. దీన్ని ఇలా బాగా కలుపుకోండి. నాకైతే కరెక్ట్గా 5 టేబుల్ స్పూన్ వరకు బియ్యం పిండి అయితే పట్టింది 3 బంగాళదుంపలకి. ఇలా కలుపుకున్నాక ఇందులో మనం రుచికి సరిపడా సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. ఇందులోనే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మిరియాల పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. మంచి ఫ్లేవర్ కూడా, మంచి టేస్ట్ కూడా బాగుంటుందండి. అలాగే కొద్దిగా కారపు పొడి అనేది వేసుకోండి. కొద్దిగా కలర్ కోసం వేసుకోండి. మరి ఎక్కువ వేయొద్దు, కారం ఉంటే బాగా ఉండదు. సో ఇలా వేసుకున్నాక ఇందులో ఇంకేం కలపవసరం లేదు. దీన్ని ఇలా చపాతీ పిండిలా కలుపుకోండి. కొద్దిగా చెయ్యి అనేది తడిపెట్టుకొని కలుపుకోండి. ఇలా కలుపుకున్నాక దీన్ని 2 ముద్దలుగా విడదీసుకోవాలి. విడదీసుకున్నాక దీన్ని మనం ఇలా పాముకోండి. నేనైతే 2 స్నాక్స్ చేస్తున్నాను. దీంతో మనం ఏ షేప్ కావాలంటే ఆ షేప్లో మనం ఈ స్నాక్స్ని తయారు చేసుకోవచ్చు. నేను కొన్ని ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేస్తున్నా, మరి కొన్ని బాల్స్ లాగా కట్ చేసుకుంటున్నాను. సో అందుకోసమే నేను ఇలా ఫ్రెంచ్ ఫ్రైస్ కోసమని ఇలా మనం సైడ్ని కట్ చేసేసి ఇప్పుడు వీటిని సేమ్ టు సేమ్ ఫ్రెంచ్ ఫ్రైస్ లాగా కట్ చేసుకోవాలి. కట్ చేసి వీటన్నిటిని కూడా ఒక ప్లేట్లో వేసేసుకోండి. మిగతా ముద్దని ఇలా రౌండ్గా ఇలా బాల్స్ లాగా కట్ చేసుకున్నాను. వీటిని కొద్దిగా మనం చేయితో ఇలా కలిపి ముద్దలా చుట్టుకొని దాన్ని కొద్దిగా వేలుతో ప్రెస్ చేసుకున్నాను. మీరు ఏ విధంగా అయినా చేసుకోవచ్చు. ఏ విధంగా చేసినా కూడా స్నాక్ అనేది చాలా బాగుంటుంది. ఇవన్నిటిని కూడా ఇలా చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం చూడండి, ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ లెక్క కట్ చేశాను కదా, వీటిని కూడా మీకు చూపించాను. సో ఇప్పుడు మనం స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకున్నాక ఇందులో ఫ్రై చేసుకోవడానికి కొద్దిగా ఆయిల్ అనేది వేసుకున్నాక ఆయిల్ కొద్దిగా హీట్ ఎక్కాక గ్యాస్ అనేది మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వీటిని ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టొద్దండి, మాడిపోతాయి. సో ఇలా మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్నాక వీటన్నిటిని కూడా వేసి వీటి కొద్దిగా ఫ్రై అయ్యాక వీటిని మనం టర్న్ చేసుకోవాలి. ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. వీటన్నిటిని కూడా రివర్స్ చేసుకొని ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకున్నాక ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోండి. ఇవి చాలా బాగుంటాయండి. చాలా టేస్ట్ అనేది సూపర్ ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేయండి. ఫ్రెంచ్ ఫ్రైస్ ఎలా అయితే టేస్ట్ ఉంటాయో దానికి మించి ఉంటుందండి టేస్ట్. సో ఈ విధంగా ఫ్రై చేసుకున్నాక పక్కన పెట్టుకున్నాం కదా, మిగతావి కూడా మనం అలాగే ఫ్రై చేసుకోవాలి. ఈ బాల్స్ని కూడా అలా ఫ్రై చేసుకున్నాక వీటిని కూడా టర్న్ చేసుకోండి. అలాగే ఇవి ఫ్రై అయ్యే వరకు కాస్త మనం వీటిని కలుపుకుంటూ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉన్న పొటాటో స్నాక్స్ ఆర్ బంగాళదుంప స్నాక్స్ అంటాం కదా, అంతే అండి. చూడండి, దీన్ని మనం ఎంతో టేస్టీగా ఉంటాయి ఇవి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండి.